ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న నందాదీపం, స్వామి సన్నిధిలో దివ్య కాంతులు. ఈ ఆలయానికి 700 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. స్వామివారి సన్నిధిలో నిరంతరం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు నూనెతో వస్తారు. స్వామివారి దర్శనం తర్వాత ఈ దీపంలో నూనె పోస్తారు. దీంతో దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడ ఉందో, ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మండల కేంద్రంలో గల అతి పురాతన ప్రాచీన ఆలయమైన శ్రీ సీతారామాలయం ప్రత్యేకతలు సంతరించుకుంది. ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పటి వరకు ఈ ఆలయానికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారి సన్నిధిలో నిరంతరం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు నువ్వుల నూనెతో వస్తారు. స్వామివారి దర్శనం తర్వాత ఈ దీపంలో నూనె పోసి తమ మొక్కలను చెల్లించుకుంటారు. దీంతో ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ప్రతి ఏటా నవహ్నిక బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం మొదలుకొని 9 రోజుల పాటు ఉత్సవాలు కన్నుల పండుగగా ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గ్రామస్తులు భాగస్వామ్యం, భక్తి శ్రద్ధలతో నవహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. 16 స్తంభాల చతురస్రాకార మంటపంలో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రతి ఏటా సీతారామ కళ్యాణం ఘనంగా పండుగగా జరిపిస్తారు. గర్భగుడి ముందు గల 16 రాతి స్తంభాలతో నిర్మించిన మంటపంలో సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరిగిన విధంగా జరుపుతారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు సాంప్రదాయంగా దాతల సహకారంతో అన్నదాన వితరణ చేస్తారు. నిరంతరంగా వెలుగుతున్న నందాదీపం శ్రీ సీతారామాలయం 1333వ సంవత్సరంలో నిర్మాణం చేసినట్లు ప్రధాన ఆలయంలో స్వామివారి ఎదురుగా ధ్వజస్తంభం, ఆలయం లోపల మధ్యలో ఏర్పాటు చేసి ఉన్న పెద్ద గంటపై ఆధారాలు లిఖించి ఉన్నాయి. మూల విరాట్టుల ప్రభపై దశావతారాలు చెక్కబడి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆ కాలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మూల విగ్రహాల ప్రతిష్టకు ముందు నందాదీపంను ప్రతిష్ఠించారు. ఈ దీపం ప్రతిష్ఠ అనంతరం మూల విగ్రహాల ప్రతిష్ఠ, ధ్వజస్తంభన ప్రతిష్టలు జరిగినట్లు తెలుస్తుంది. ఆనాటి నుండి నేటి వరకు ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయం ధూప దీప నైవేద్యాలు అందుకుందని పూర్వీకులు తెలుపుతున్నారు. ఈ నందాదీపం వెలుగుతుండటం వల్ల గ్రామ ప్రజలకు అష్టైశ్వర్యం, ధాన్యం సమృద్ధిగా కలుగుతుందని గ్రామ ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ఉంది. రబీ సీజన్లో వరి పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వాన పడకుండా రైతులు, ఊరు ప్రజలు అంతా కలిసి ఆలయంలో ముడుపు వేస్తారు. దీంతో అకాల వర్షాలు కురవకుండా స్వామివారి రక్షిస్తారని ఇక్కడ రైతులకు ప్రగాఢ విశ్వాసం. పెళ్ళైన తర్వాత ఎవరికైతే సంతానం కాకపోతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ముడుపును గర్భాలయంలో కట్టిన వారికి సంవత్సరం తిరిగేలోపు సంతానం కలిగిందని కల్లూరు భక్తులు తెలిపారు. ఇది ఇక్కడ స్వామివారి మహిమగా భావిస్తారు. పంట కోతల అనంతరం ఆలయంలో వేసిన ముడుపు విప్పి గ్రామంలో స్వామివారి సేవను ఊరేగించి మొక్కులు చెల్లించుకుంటారు. 19 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకుంటారు గ్రామస్తులు. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం నుండి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా నిర్వహిస్తారు. పంచలోహాలతో చెక్కబడిన ఉత్సవమూర్తులు బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో అశ్వ, గజ, గరుడ పురాణం, హనుమాన్, శేష, పూర్ణ సేవ వాహనాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. గరుడ సేవ, రథోత్సవం అనంతరం ఏకాంత సేవ కార్యక్రమంతో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అద్భుత ఆలయ చరిత్ర కలిగిన ఈ ప్రాంతం, ఈ గ్రామంలో ఉన్న ప్రధాన రహదారికి సీతారాం బజార్ అని నామకరణం చేసి ఆ రహదారి గుండా స్వామివారి రథోత్సవం ఊరేగింపుగా బయలుదేరి ప్రజలకు, భక్తులకు దర్శనమిస్తారు. కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు. శ్రీరామనవమి నుండి 9 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల, మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలలో పాల్గొంటారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్న మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సుమారు 700 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో నిర్మాణం చేసిన సీతారామాలయంలో అందరి సహకారంతో గత 2 ఏళ్ల క్రితం పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు.